తెలంగాణలో కవిత పెట్టిన కొత్త పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ కు ముప్పుగా మారిందా? నిన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతలుగా వెలిగిన వారు ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారా? మరీ ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కల్వకుంట్ల కవిత పేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ ను వీడిన తర్వాత కవిత వైపు కన్నెత్తి కూడా చూడని నేతలు ఇప్పుడు ఆమెతో రహస్య మంతనాలు జరపడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు క్యూ కడుతూ ఉండటంతో తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కొంప ముంచిపోతోందా? ఉమ్మడి జిల్లాలో కవిత పన్నుతున్న ఆ పక్కా వ్యూహం ఏంటి? ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పేరుతో ఏర్పాటు చేసిన కొత్త రాజకీయ పార్టీ బలపడుతుందన్న ప్రచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బీఆర్ఎస్ పార్టీలో తగిన ప్రాధాన్యత దక్కడం లేదని భావిస్తున్న అసంతృప్త నేతలకు ఈ పార్టీ ఒక ఆశాకిరణంలా కనిపిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ పరిణామాలు వేగంగా మారుతున్నాయని, పాత రాజకీయ సమీకరణాలు కొత్త రూపం దాల్చుతున్నాయని స్థానిక నాయకులు చర్చించుకుంటున్నారు. ఇటీవల మంచిర్యాల జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి బోడ జనార్దన్ టీఆర్ఎస్ లో చేరుతున్నారని ప్రచారం జోరందుకుంది. అందులో భాగంగానే బంజారాహిల్స్ లోని పార్క్ హయాత్ లో కవితను కలవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు బీఆర్ఎస్ కు వెన్నుదన్నుగా నిలిచిన నేతలు ఇప్పుడు కవిత చెంతకు చేరుతుండడం చూస్తుంటే జిల్లాలో పాత రాజకీయ వైభవం మళ్లీ టీఆర్ఎస్ రూపంలో చిగురిస్తుందా అన్న సందేహం కలుగుతోంది. ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న నేతలు తమకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో తమ భవిష్యత్తు కోసం కవిత గోటుకి చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ టికెట్ల పంపిణీ దగ్గర నుండి స్థానిక నాయకత్వ విభేదాల వరకు అన్ని వివాదాస్పదంగానే మారుతున్నాయి. ముఖ్యంగా జిల్లాలో గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పనిచేసిన నాయకులు తమ రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కవిత ఏర్పాటు చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ వారికి కొత్త అవకాశంగా కనిపిస్తున్నట్లు అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీకి పునాది స్థాయిలో చేకూర్చే సామాజిక వర్గాల నేతలను లక్ష్యంగా చేసుకుని సంప్రదింపులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా యువ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, టికెట్ ఆశావహులు వీటన్నింటినీ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బోధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కవిత వైపు అడుగులు వేయడం పెద్ద దుమారమే రేపింది. 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్న బాపురావు తనతో పాటు తన క్యాడర్ను కూడా కొత్త పార్టీ వైపు మళ్లించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం బోధ్ మాత్రమే కాదు, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల ప్రాంతాలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలతో కవిత టీం నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. గ్రామ స్థాయిలో పట్టణ నేతలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. బీఆర్ఎస్ వరుస ఓటములతో కుంగిపోయిన కార్యకర్తలు ఇప్పుడు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న కవిత పార్టీ వైపు ఆశగా చూస్తున్నారు. కొందరు ఇప్పటికే అనధికారికంగా మద్దతు ప్రకటించగా మరికొందరు సరైన సమయం కోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలో తగిన స్థానం, భవిష్యత్తు ఎన్నికల్లో అవకాశాలు, స్థానిక నాయకత్వంలో ప్రాధాన్యం వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. త్వరలోనే మరికొంతమంది కీలక నేతలు కూడా చేరిక జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కవితకు ఉమ్మడి ఆదిలాబాద్ తో విడదీయలేని బంధం ఉంది. గతంలో ఆమె సింగరేణి కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా పరిచయం వల్ల కోల్డ్ బెల్ట్ ఏరియాలో ఆమెకు బలమైన క్యాడర్ ఉంది. దీనికి తోడు తెలంగాణ జాగృతి ద్వారా జిల్లాలోని యువతలోనూ ఆమెకు మంచి పట్టుంది. ఇటు జాగృతి నేతలు, అటు సింగరేణి నాయకులు కూడా కవితకు మద్దతిస్తూ ఉండడంతో కోల్బెల్ట్ ప్రాంతంలో కూడా కవితకు ప్లస్ అయ్యే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. ఈ పరిణామాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి గణనీయమైన నష్టం జరిగే అవకాశాలున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు ఈ పాత నెట్వర్క్ ని ఆమె తన కొత్త పార్టీ బలోపేతానికి వాడుకుంటున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా పార్టీకి క్యాడర్ స్థాయిలో పనిచేసిన నేతలు, ప్రభావం ఉన్న స్థానిక నాయకులు కొత్త పార్టీ వైపు వెళ్లితే బీఆర్ఎస్ ఓటు బ్యాంకుపై ప్రత్యక్ష ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. గ్రామ స్థాయిలో బలమైన నాయకత్వం కోల్పోతే భవిష్యత్తు ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందులు తలెత్తవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ వరుస ఓటములు ఆ పార్టీ క్యాడర్లో అసంతృప్తి రాజేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో కొత్త రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో ప్రతి పార్టీ తన వ్యూహాలను పునఃసమీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కవిత పార్టీలో చేరడానికి సిద్ధమైన బోడా జనార్దన్
రాథోడ్ బాపురావు వంటి నేతలపై స్థానికంగా కొంత వ్యతిరేకత ఉంది. అధికారంలో ఉన్నప్పుడు సొంత ప్రయోజనాలకి పెద్దపీట వేశారన్న అపవాదు వీరిపై ఉంది. మరి ఇలాంటి నేతలను చేర్చుకోవడం వల్ల కవిత పార్టీకి లాభం చేకూరుతుందా లేక నష్టం జరుగుతుందా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. కానీ బీఆర్ఎస్ ఓటు బ్యాంకును చీల్చడంలో మాత్రం ఈ నేతలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ బలపడుతున్న సమయంలో ఇప్పుడు టీఆర్ఎస్ రూపంలో మరో రాజకీయ ప్రత్యామ్నాయం రావడం బీఆర్ఎస్ కు మరింత సవాల్గా మారే అవకాశం ఉంది. పార్టీకి పునాది వంటి క్యాడర్ కనుక చేజారిపోతే భవిష్యత్ ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడడం కష్టమేనని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. కవిత వ్యూహాలు ఫలిస్తే ఉమ్మడి ఆదిలాబాద్ రాజకీయ దిశే మారిపోయేలా ఉంది. మాజీ నేతలు తెచ్చే నెగిటివిటీని పక్కన పెట్టి కేవలం కవిత ఇమేజ్ తో పార్టీ ముందుకు వెడుతుందా లేక ఈ చేరికలు కేవలం ఫిరాయింపుల పర్వంగానే మిగిలిపోతాయా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. మొత్తానికి తెలంగాణలో కవిత రాజకీయాలను కొత్త మలుపు తిప్పుతున్నారు. బీఆర్ఎస్ లోని అసంతృప్త జ్వాలలను తన పార్టీకి ఇంధనంగా మార్చుకోవడంలో ఆమె సక్సెస్ అవుతారా, ఆదిలాబాద్ గడ్డపై రక్షణ సేన జెండా పాతుతారా అన్నది వేచి చూడాలి. ఏదేమైనా రాబోయే రోజుల్లో మరిన్ని కీలక చేరికలు జరిగితే మాత్రం ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి.